Shalimar Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. ఏయ్ పేడకడి మొహమా, మీ బావని జైల్లో తోయిస్తున్నాను. నువ్విక్కడ పేడ మొహం వేసుకుని పిడకలు లెక్క పెట్టుకుంటూ కూర్చో. అక్కడ మీ బావ పీడకలను కంటూ జైల్లో ఊచలు లెక్క పెట్టుకుంటూ కూర్చుంటాడు. ఆడపిల్ల వాళ్ళవని చేతులు గాజులు దొరుకుతున్నావని ఆకుముక్కలాగా ఏరిపారేస్తావా? రారా బయటికి. హాస్పిటల్ నా వైఫ్ అని వేలు ముద్రేసి నీ ఫింగరే నీ పాలెట్ ఫిరంగ్ అవుతుందిరా. రేయ్ నిన్ను లాఠీతో అండర్ వేసి తిరిగేదో కుట్టిస్తాను రా. రారా బయటికి. పువ్వులు కాదు, పోలీసులు వచ్చారు ఈ ఫూల్ కోసం. కమాన్ ఇన్స్పెక్టర్, చేసేవి శివ పూజలు, తూరేవి దోమర గుడిసెలు. చిత్తశుద్ధి లేని పూజలు ఎందుకురా? పూజలు ఏమైనా మిగులుంటే జైల్లో కంటిన్యూ చేదు గాని లే. ఏ అడుగులు వెనక్కి పడ్డాయి? పగిలిపోయిందా? చెప్పవే. గుర్తుకు రాలేదా? గుర్తు తెమ్మంటావా, గుర్తు తెచ్చుకుంటావా? చెప్పవే, చెప్పు. నీకు లవర్ కూడా ఉన్నాడా? ఒళ్ళో పడుకునే స్టేజ్ దాకొచ్చిందా మీ లవ్? ఈ సెకండ్ నుంచి సీరియస్ మర్చిపో, లేదా నీ బాడీ సెక్షన్ సెక్షన్ గా సెపరేట్ చేస్తాం. బీ కేర్ఫుల్. వాళ్ళు ఎవరండి? ఇంతకీ మీరెవరు? ఐఎమ్ శిరీష, ఎంబీఏ స్టూడెంట్ ని. వాడు తమ్ముడు నా మీద మనసు పడ్డాడు. వాడే మీకు వార్నింగ్ ఇచ్చాడు. నేను వాడిని వెడ్డింగ్ చేసుకోవాలంట. దానికి ఎవరు అడ్డొచ్చినా మర్డర్ చేస్తానని నా వెంట పడుతున్నాడు. సారీ ఫర్ ది ఇన్కన్వీనియన్స్ అండి. పర్వాలేదండి. ఐఎమ్ సారీ. సీ యూ. ఇట్స్ ఓకే. బాయ్. మిస్టర్ వెంకట్, ఫోన్ కాల్ ఫర్ యూ. ఎక్స్క్యూజ్ మీ. ఓకే. హలో. ఏరా, సీరియస్ మర్చిపోయావా లేదా? మర్చిపోవడానికి అసలు ఆవిడికి నాకు సంబంధం ఉంటే కదా. ఆవిడెవరో నేనెవరో. రైట్, నాటకాలు ఆడావంటే నాకౌట్ అయిపోతావు. మర్యాదగా సీరియస్ మర్చిపో. స్టూపిడ్ యాస్. ఎక్స్క్యూజ్ మీ, అనదర్ కాల్ ఫర్ యూ. హలో, నేను శిరీష్ మాట్లాడుతున్నానండి. శిరీష్ అంటే? అదే మీరు పార్క్ లో చదవడం, నేను మీ ఒళ్ళో పడ్డం, వాళ్ళు వచ్చి మీకు వార్నింగ్ ఇవ్వడం. ఓ మీరా? సారీ అండి. ఎందుకు? వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి వార్నింగ్ ఇచ్చారటగా. నా వల్ల మీకు. మీరేం చేస్తారులేండి. పీస్ఫుల్ గా చదువుకునే మిమ్మల్ని డిస్టర్బ్ చేశాను. ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ. ఓకే, సీ యూ. బాయ్. Hello, just a moment. Mr. Venkat, call for you. థ్యాంక్ యూ. హలో. రేయ్, శిరీషతో మళ్ళీ ఫోన్లో మాట్లాడతావా? సిగరెట్ డొక్కు చించినట్టు నీ డొక్క చించుతా. నా తమ్ముడు శిరీషని ఇష్టపడ్డాడు. ఇంకోసారి ఫోన్ చేసావో ఫోన్లో ఫోజులు కాదురా, దమ్ముంటే డైరెక్ట్ గా వచ్చి చెప్పు. మా అన్నదమ్ముల దగ్గరే దమ్ముల టాపిక్ ఎత్తుతావా?
అందుకే వచ్చి అడుగుతున్నాను. శిరీష్ను మర్చిపోతావా లేదా? ముందు మీకు మెంటల్ సంగతి మర్చిపోయినట్టున్నారు. వెళ్ళి మెంటల్ హాస్పిటల్ చేరండి. ఇదే మాట అన్న దగ్గర చెప్పు. రేయ్, శిరీషను మర్చిపోలేకపోతున్నావు కాబట్టి, నా తమ్ముడి లవ్వుకు అడ్డొస్తున్నావు కాబట్టి నిన్ను నేను చేయకండి. నేను ఆయన్ని మర్చిపోతాను. ఈ మాట రావాల్సింది ఆ నోటి వెంట. చెప్పరా, చెప్పు. సిరీస్ నేను మర్చిపోను రా. గుర్తుంచుకోవడం కాదు, లవ్ కూడా చేస్తాను. చంపుతావా? చంపరా. అంత డీప్ లవ్వా? అవునరా, 100 కిలోమీటర్స్ డీప్ లవ్. ఇంత డీప్ లవ్కి వచ్చాక నేను డ్రాప్ అవటం మంచిదన్నయ్య. ఒక ప్రేమికుడిగా, ప్రేమ వాల్యూ తెలిసిన వాడిగా నా ప్రేమను త్యాగం చేస్తున్నాను. కమాన్, లెట్స్ గో. సారీ అండి, ఆవేశంలో అలా అనేసాను. ఎలా? మిమ్మల్ని ప్రేమిస్తున్నానని. ఇందులో తప్పే ఉంది? తప్పే కదండి. నలుగురిలో లేని చెప్పి ఆడపిల్ల సెంటిమెంట్ దెబ్బతీయడం. లేదని ఎందుకు అనుకుంటున్నారు? నేను మిమ్మల్ని డీప్ గా లవ్ చేస్తున్నాను. నన్నా? అవునండి. మీ ఇన్నోసెన్స్ చూసి, మీ డీసెన్సీ చూసి, ఆడవాళ్ల పట్ల మీ సెంటిమెంట్ చూసి, ఎవరిని లెక్క చేయని మీ అగ్రెసివ్నెస్ నాకు నచ్చి మిమ్మల్ని లైక్ చేశాను. ఇప్పుడు అది లవ్ గా మారింది. లవ్వా? ఏంటండి అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చారు? లవ్ అంటే మీకు భయమా? అది కాదు. ఈస్ట్ కోస్ట్ ఎక్స్ప్రెస్ అంత ఫాస్ట్ గా నా లవ్ ని ఎక్స్ప్రెస్ చేశానా? చచ్చా, అది కాదండి. మరి నేను అందంగా లేనా? అబ్బే, మీ అందానికే. మీ దేవురు? ఈస్ట్ గోదావరి అండి. అది అక్కడ కొట్టింది. అక్కడ వాళ్ళకి మరీ సిగ్గు. మాది ఈస్ట్ గోదావరి. ఈస్ట్ ఈస్ట్ కలిసాయంటే ద బెస్ట్ అవుతుంది. కాదనకండి. ఇంత లేటా? 10 మినిట్సేగా. నీకు 10 మినిట్సే కానీ నాకు 10 years లా ఉంది. నిన్ను ఒక్క క్షణం చూడకపోయినా ఆ క్షణం నాకు గుడ్డిదనం వస్తే బాగుండి అనిపిస్తుంది. ఒక నెలకి అంత డీప్ అయిపోయావా? ఎంత డీప్ అంటే నిన్న ఎగ్జామ్ పేపర్ అనే శిరీష అని రాసేసాను. రామకోట అంటారు. అది రాసిన పుణ్యం వచ్చేదేమో. నీ ప్రేమ కోటి రాయడం కన్నా మోక్షం ఉందా? ఇక్కడ 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 అయ్యా, చూసారా? ఆడపిల్ల ఫేసే చూడని అన్నారుగా. లుక్, కమాన్, నా బెట్ మనీ తీయండి. కమాన్, కమాన్, టేక్ అవుట్. ఇట్స్ వండర్ఫుల్. At last you won the bet. Oh God, you're really very great. Yeah. Within 1 month ఫిగర్స్ తలెత్తి చూడని వెంకట్ ని నా లెగ్స్ దగ్గరికి రప్పించాను. డైరెక్టరీలో చూసారుగా. కమాన్, కమాన్, టేక్ అవుట్. యా, ఓకే, టేక్ ఇట్. Hey, you take it, Ray. Hey, give me. Oh, Sans you take it. ఈ ఫుల్ గా నా లవ్ లో మునిగిపోయాడట. వాడంటే ఏంటో తెలుసుకోకుండా నాతో డేటింగ్ చేయకుండా లవ్ లో పడ్డం తప్పు కదా? What do you say? Come on, yeah. Let us celebrate a big party. Yeah! Yeah. This is correct. And next question is... శిరీష, నాతో మాట్లాడవా? బాగున్నావా? మాట్లాడగా వెళ్ళ. శిరీష, నీకేమైనా పిచ్చా? నువ్వు లేకుండా నేను బ్రతకలేను శిరీష. నిజంగా బతకలేవా? ఎస్, నేను బ్రతకలేను. ఆ పైనుంచి దూకు. నీ ప్రేమ నిజమని నమ్ముతా. కమాన్. వాడు నిజంగానే దూకుతాడేమోనే. వాడా? నో ఛాన్స్. నీ కాళ్ళు కడిగింది నీ అన్నలతో కాళ్ళు కడిగించుకోవాలని కాదే, నీ కాళ్ళు జారేలా చేయాలని. నీకు సేవలు చేసింది వాజమ్మనే కాదే, నీ తల్లో జేజమ్మ దిగి రావాలని. నా మగతనం చంపుకొని నీకు అణిగిమణిగుంది నా పగతనం పవర్ చూపించాలని. నా తమ్ముడికి పిండం పెట్టినందుకు నీ కడుపులో పెరుగుతున్న పిండమే నా సమాధానం.
బియ్యపు గింజల మీద నీ నుదుటి మీద ఆ భగవంతుడు వాడి పేరు రాయలేదమ్మా. మాకు కడుపు కోత, నీకు గుండె కోత మిగిల్చి వెళ్ళిపోయాడు. ఊరుకోమ్మా, కన్నీళ్ళకి తిరిగి వస్తాడంటే నేను చచ్చేదాకా ఏడ్చేవాళ్ళం. ఊరుకోవే, ఊరుకోమ్మా. వస్తావమ్మా. ఎక్కడికి? ఈ ఇంటి నుంచి శాశ్వతంగా వెళ్ళిపోతున్నా. నీ మీదున్న ప్రేమతో ఇన్నాళ్ళు నువ్వే మాట్లాడినా మగవాళ్ళ ఉండిపోయావు. కానీ ఈ రోజు మాత్రం నోరు విప్పక తప్పటం లేదమ్మా. ఇన్నాళ్ళు పలానా షుగర్ ఫ్యాక్టరీ రాజుగారు కొడుపు తాలూకు అనగానే నిలబడి మర్యాద ఇచ్చే పరువు మీద బతికావమ్మా. ఇవాళ ఆ పరుగుపై చెరుగుపై అప్రదర్శనం మిగిలింది. ఊళ్ళోకి రాగానే అడుకు తినే పిల్లని చాచి కొడితే ఏదో చిన్నతనం అనుకున్నాం. ఇంటికి రాగానే హారత బిళ్ళని ఎగర కొడితే ఏదోలే విదేశాల్లో పెరిగిన పిల్ల అని సరిపెట్టుకున్నాం. అన్న వదిలిని లెక్క చేయకపోయినా మన చెల్లెలే అని ముద్దు చేశావు. కానీ నువ్వు కళ్ళు మూసుకుపోయి గొబ్బెంబలు దొక్కినంత తేలిక మా గుండెల్లో కుంపట్లు పెడతావని మాత్రం ఊహించలేకపోయావమ్మా. లోక జ్ఞానం లేని పిల్ల అనుకున్నాం కానీ అసలు ఆడతనమే లేని పిల్లని తెలుసుకోలేకపోయాం. ఇంకా దీంతో మాట్లాడేందుకన్నయ్య, ఇలాంటిది మన వంశంలో పుట్టినందుకు దీని తల నరికి మన ఎండ్రం తాగాలి. పెళ్లి కాకుండానే తల్లైనందుకు అప్పుడే తన్ని తగలేసినట్టయితే మరి పరువైన దక్కేది. శిరీష, నిన్న ఇంట్లోంచి బయటికి గెంటేసేంత గట్టి గుండె మాకు లేదమ్మా. నీ అంత సమర్థనం కూడా కాదు మేము. అందుకే మేమే వెళ్ళిపోతున్నామమ్మా. ఆస్తిలో నీ భాగం నీకు ఎప్పుడో రాసిపెట్టుంది. ఇంకా కావాలంటే చెప్పు, మా ఆస్తి మొత్తం కూడా ఇస్తాం. అంతేగాని మేమిద్దరం నీ అన్నయ్యలం అనే సంగతి మాత్రం దయచేసి ఇంకెప్పుడు ఎక్కడ ఎవరితోనూ చెప్పొద్దమ్మా, ప్లీజ్. అమ్మా, ఇంతకు ముందొచ్చినట్టు దొంగ నొప్పులు కాదుగా? పులి పులి అని ఒక్కసారంటే నమ్ముతారు కానీ ఎప్పుడూ నమ్మరమ్మా. అయినా అన్నల దగ్గర మొగుడి దగ్గర నాటకం ఆడుతుంది కానీ నా దగ్గర ఎందుకు ఆడుతుంది? ఒకవేళ ప్రసవ నొప్పులేమో. అమ్మా, కొంచెం వచ్చుకోమ్మా, మెలగనరా. బాబు, బిడ్డ నొప్పులకి తట్టుకోలేకపోతుంది. త్వరగా డాక్టర్ గారిని పిలువు బాబు. డాక్టర్ గారు లోపల టెస్ట్ చేస్తున్నారు. పావు గంట ఆగాలి. ఆవిడ కింద మీద పడుతుంటే పట్టించుకోకుండా చూస్తావేంటి? వెళ్ళి డాక్టర్ని పిలు. చెక్ చేసినప్పుడు మధ్యలో డిస్టర్బ్ చేస్తే డాక్టర్ నన్ను తిడతారండి. నేనే పిలుస్తాలే. అక్కడ పేషెంట్ నొప్పులతో సతమతం అయిపోతుంది. మీరు త్వరగా రావాలి. కంగారు పడితే ఎలాగమ్మా? రౌండ్స్ అవగానే వస్తాను. చాలా అర్జెంట్ డాక్టర్, మీరు అర్థం చేసుకోండి. అందరికీ అర్జెంటే, కాస్త ఓపిక పట్టాలి. కాంచనా, ఏమైందమ్మా? అమ్మా కాంచనా, అమ్మా ఏమైందమ్మా? అమ్మా ధైర్యంగా ఉండమ్మా. యూ విల్ బి ఆల్ రైట్. నొప్పులు స్టార్ట్ అయినట్టున్నాయి, సర్జరీ తీసుకురండి. ఒక ప్రాణం తీసిన రాక్షసులు మీరు. ఒక అమ్మాయిని అన్యాయంగా చంపేసిన మిమ్మల్ని ఊరికే వదల్లో వదల్లో. బజారికి ఇడుస్తాను. నా పాపే, నేనున్నానుగా. చూ నా బుజ్జి బాబు కదూ, ఏడోకమ్మా.
జో అచ్యుతానంద జో జో ముకుంద. ఏడోకమ్మా, నిన్ను నాతో పాటే పైకి తీసుకెళ్ళిపోతా. అక్కడ మన ఇద్దరం హాయిగా కలుసుందాం. నేను నీకు అమృతాన్ని ఉగ్గు పోసి పెంచుదాగా. నువ్వు ముందెళ్ళు, నేను వెనకొస్తా. కంగారు పడకమ్మా, నేను నీతో పాటే వచ్చేస్తున్నాను. ఏమ్మా ఏమైంది? బాబేడి? దెయ్యం వచ్చి బాబుని ఎత్తి గడిపోయింది. మాకు కనిపించకుండా నీకే కనిపించిందా? నిజంగానే తెల్ల బట్టలతో వచ్చి నా బాబేని బాబుని ఎత్తుకుని కిటికీలో వచ్చి పడేసింది. ఇందాక చచ్చిపోయింది ఆ అమ్మాయి. మరి ఆ దయ్యం ఏమైంది? ఆ అమ్మాయి దూకేసింది. ఆ దెయ్యం ఇలా వచ్చి బాబుని ఎత్తుకుని నా బాబే అంటూ కిటికీ నుంచి అలా పడేసింది. పిచ్చెక్కినట్టు. నా బాబు ఏమిటి గొడవ? బాబు ఎక్కడని అడిగితే దయ్యం ఎత్తుకుపోయిందని పిచ్చి పిచ్చిగా వాగుతుంది మేడం. ఒక రోజు నా దగ్గరకు వచ్చి అబార్షన్ చేసి మగబిడ్డ అయినా సరే ఎలాగైనా చంపేయమంది. ఇప్పుడు బిడ్డ పుట్టాక బయటికి విసిరేసి నాటకాలు ఆడుతోంది. నాటకాలు ఆడుతుంది మీరు. బాబునది పడేసింది. నా బాబు నాకు ఇప్పుడు కావాలి, లేకపోతే మిమ్మల్ని చంపేస్తాను. అటు మొగుడు లేక ఇటు బిడ్డ లేక దీనికి మెంటల్ ఎక్కినట్టుంది. అసలే బాలింత, జాగ్రత్తగా ఉండాలి. దీన్ని వెంటనే సైకాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళండి, లేకుంటే ప్రాణానికే ప్రమాదం. నెమ్మదిగా కళ్ళు తెరవమ్మా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? నా బిడ్డని ఏం చేసావు చెప్పు. నిజంగానే ఇవిడికి మెంటలే డాక్టర్. నాకు అదే పిచ్చి, నీకు పిచ్చి. నువ్వే హాస్పిటల్లో చచ్చిపోయి మళ్ళీ దెయ్యంలో వచ్చి నా బిడ్డను ఎక్కడో పడేసావు. చెప్పవే, నా బిడ్డని ఏం చేసావు చెప్పు. డాక్టర్ గారు నీ బిడ్డను ఎందుకు ఎత్తుకెళ్తారమ్మా? చీతే తీసుకెళ్ళింది. నా కళ్ళ ముందే చచ్చిపోయి మళ్ళీ బ్రతికొచ్చింది. అందరూ కలిసి నన్ను పిచ్చి దాన్ని ఆట ఆడిస్తున్నారు, నన్ను ఏమారుస్తున్నారు. చెప్పవే చెప్పు. చెప్పవే. నో డౌట్, ఈవికి మెంటల్ కాదు, కావాలనే బిడ్డను చంపేసి మెంటల్ దానిలాగా యాక్ట్ చేస్తోంది. ముందు ఈమె మీద పోలీస్ కేసు పెట్టండి. డియర్ జడ్జ్, శిరీష్ అనే ఈ ముద్దాయి తన అనుచిత ప్రవర్తనతో విదేశాల్లో ఒక స్టూడెంట్ మృతికి కారకురాలైంది. ఆ పాప భీతి వేధిస్తుండటం వల్ల ఇప్పుడు మానసిక వేదన అనుభవిస్తూ బిడ్డ పుట్టాక మెంటల్ బ్యాలెన్స్ తప్పి చివరికి ఆ బిడ్డనే తన చేతులతో పైనుంచి కింద పడేసింది. నా బిడ్డని నేను చంపలేదు. నాకు మెంటల్ లేదు. ఐఎమ్ పర్ఫెక్ట్లీ ఆల్ రైట్. వీళ్ళందరూ నన్ను ట్రాప్ చేసి మెంటల్ దానిలో ప్రూవ్ చేస్తున్నారు. నీ వాదన చెప్పుకోవడానికి కావాల్సినంత టైం ఇస్తాను. ముందు పీపీ గారిని మాట్లాడినివ్వు. ప్రొసీడ్. ఈమెకు తన బిడ్డ మీద మమకారం లేదు కదా, ఆ బిడ్డ బ్రతుకుంటే తనకు అడ్డం వస్తుందని పైనుంచి కింద పడేసింది. ముందు అబార్షన్ పేరుతో చంపబోయింది. అది వీలు కాక బిడ్డ పుట్టగానే వదిలించుకుని దెయ్యమనే నాటకాలు ఆడుతుంది. వీటికి తగిన సాక్ష్యాలు డాక్టర్ సునీత అండ్ హర్ స్టాఫ్. ఏం చెప్పాలనుకుంటున్నావో ఇప్పుడు చెప్పు. నా బిడ్డని నేను చంపలేదు. మరి ఎవరు చంపారు? కాంచెలు చంపింది. నా బిడ్డ నా కళ్ళ ముందే పైనుంచి కింద పడేసింది. నీ కళ్ళ ముందే చంపిందంటున్నావు, మరి నువ్వు చూస్తూ ఊరుకున్నావా? కన్న బిడ్డని చంపుతూ ఉంటే నీ కాపాడాలనిపించలేదా? కాంచెలు దెయ్యమై వచ్చింది. దెయ్యమా? దెయ్యం వచ్చి చంపడం ఏమిటి? ఇంకా ఏ యుగంలో ఉన్నావమ్మా నువ్వు? మదర్ ప్రామిస్ అండి. ఆ తర్వాత దెయ్యం డాక్టర్ అయి వచ్చింది. సైలెన్స్. కాంచన చనిపోయిందన్నావు, మళ్ళీ కాంచనే వచ్చి నీ బిడ్డను చంపిందంటున్నావు. నువ్వేం మాట్లాడుతున్నావో తెలిసే మాట్లాడుతున్నావా? ఒక పని చేద్దాం జడ్జి గారు, డాక్టర్గా మా నా దెయ్యం కాంచెన్ని కోర్టుకు పిలిపిద్దాం. ఆ దెయ్యాన్ని నువ్వు గుర్తుపట్టగలవా అమ్మా? తప్పకుండా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? జడ్జి గారు, ఈ దైవే నా బిడ్డ చంపింది. ఇప్పుడు లాయర్ అయ్యి వచ్చింది. నో, లాయర్ గా రావటం ఏంటమ్మా? ఆ అమ్మాయి లాయరే. ఇది లాయర్ కాదు, ఇదే నా బిడ్డ చంపింది. చెప్పు చెప్పు, నా బిడ్డను ఎందుకు చంపావు? చెప్పు, నా బిడ్డను ఎందుకు చంపావు? జడ్జి గారు, దీన్ని నమ్మకండి. ఇది నా కళ్ళ మీద కడుపుతో చచ్చింది. అసలు ఆవిడ పెళ్ళే కాలేదమ్మా. అయినా చనిపోయిన ఆవిడ మళ్ళీ ఎలా వస్తుంది? ఎలా నీ బిడ్డను చంపుతుంది? దెయ్యమై వచ్చి చంపిందండి. ఏమిటమ్మా నువ్వు అనేది? ఆ అమ్మాయి ఇదే కోర్టులో 5 ఏళ్ల నుంచి పనిచేస్తుంది.
మనిషి కళ్ళ ముందే కనిపిస్తుంటే సచ్చింది, దెయ్యమైంది, మళ్ళీ డాక్టర్ అయింది, లాయర్ అయింది అంటావేంటి? నిజంగానే నీకు మెంట్లా లేక డ్రామానా? లేదు జడ్జి గారు. అబద్ధం. బిడ్డ చావలేదు, నా వద్ద క్షేమంగా ఉంది. శిరీష్ బిడ్డను చంపైపోతుందని తెలిసి ముందుగానే తీసుకెళ్లి క్షేమంగా నా దగ్గర ఉంచుకున్నానండి. శిరీషకు నువ్వేమవుతావు? ఆమె భర్తని. నో, చితన్ నా భర్త కాడు. ఎవరిని భర్త? నాకు భర్త లేడు. చచ్చిపోయాడా? అసలు నాకు పెళ్ళే కాలేదండి. మరి నీకు బిడ్డ ఎలా పుట్టాడు? డేటింగ్ మూలంగా. వాట్? గాలికి ధూళికి పిల్లలు పుట్టడానికి నువ్వేమైనా కలిగ కుంతివా? అయినా ఈ అమ్మాయి ఏం మాట్లాడుతుందో నాకేం అర్థం కావట్లేదు. నాకు అర్థం కావట్లేదండి. తన మొగుడిని పట్టుకుని మొగుడిని కాదంటుందా? ఒకసారి ఈ పేపర్ చూడండి. తన బిడ్డకు తండ్రినని తన ప్రశ్న అప్పుడు నేను వేలిముద్ర వేసిన పత్రాలు. పిచ్చివాడి చేతిలో మట్టిగడ్డ ఎంత ప్రమాదమో పిచ్చిదాని చేతిలో పసిబిడ్డ కూడా అంతే ప్రమాదం. అందుకని ఈ బిడ్డ సంరక్షణ బాధ్యత నాకు అప్పగించండి. అలాగే నా భార్య ఆస్తులపై హక్కులు కూడా నాకు అప్పగించండి. ఇంట్లో చెత్తంతా శుభ్రంగా ఊడ్చిపడేసినట్టు మొన్న బీరువాలో నగా నట్రా బయట పడేసి బీరువాని శుభ్రం చేశానని చెప్పింది. రేపు దస్తావేజులు పడేస్తే మా గతేం కాను. అందుకని నా భార్య ఆస్తులపై నాకు పవర్ పట్ట ఇప్పించండి. తనకి పిచ్చి తగ్గేదాకా మెంటల్ హాస్పిటల్లో జాయిన్ చేయించండి. శిరీష సొంత భర్తను కూడా గుర్తుపట్టలేని స్టేజ్లో ఉంది. కాబట్టి ఆవిడకి మెంటల్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ చేయించాల్సిందిగా ఆదేశిస్తున్నాను. అలాగే బిడ్డని సాంబశివరావుకు అప్పగిస్తూ అతని భార్య శిరీష ఆస్తులపై పవర్ ఆఫ్ అట్టాని మంజూరు చేయవలసిందిగా కోరుతున్నాను. తల తిప్పుకోవడం కాదు, దించుకోవే. నీ బిడ్డను నీకు దూరం చేశాను. నీ ఆస్తి నాకు దగ్గర చేసుకున్నాను. నా తమ్ముళ్ళ నిన్ను పిచ్చిదాన్ని చేశాను. ఏయ్, అప్పుడే అయిపోయిందనుకోకు. ఈ బతుకంటే చావే సుఖం అనుకునే రోజు నీకోసం ఎదురు చూస్తుంది. నీకు తెలుసుగా, నేను పండించేది వరి, పుట్టింది ఈస్ట్ గోదావరి. మీరు చేసిన సాయానికి రుణపడి ఉంటానండి. ఇంక ఈ డోస్ చాలనుకుంటాను సాంబశివరావు. ఇనుము వేడి మీద ఉన్నప్పుడే అది ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు. దాన్ని కొవ్వు దిగడానికి ఇదే సరైన సమయం. వస్తానండి. అంటే ఇదంతా అమ్మగారిని మార్చడానికి అయ్యగారాడి నాటకం అన్నమాట. ఇంకేముంది, అమ్మగారు అయ్యగారికి ఇంగ్లీష్ పెళ్ళమైపోతారు, అయ్యగారేమో అమ్మగారికి ఈస్ట్ గోదావరి మొగుడైపోతారు. పెళ్లి ట్రిప్గా ఫారిన్. Kick you, man! What happened to me, idiot? ప్రకాష్, Aru Sirisha? Aru Sirisha? My God, what happened, yaar? Hair enti, white hair enti, get up enti, what happened, yaar? అవన్నీ తర్వాత చెప్తాను. ముందు నన్ను ఇక్కడి నుంచి తీసుకెళ్ళు ప్లీజ్. ఎక్కడికి తీసుకెళ్ళేది? మర్యాదగా వస్తావా లాక్కెళ్ళమంటావా? Hey, who are you, man? సార్, మీ మెంటల్ హాస్పిటల్ స్టాఫ్ సార్. ఈ పిచ్చిది పారిపోతుంటేను. What? నీకు మెంటలా? వస్తావా? Wait, man. Sirisha? What is my name? విజయ్ ప్రకాష్. మనం ఎక్కడ పరిచయం అయ్యాం? ఫారెన్ లో. Yes. నేను నీకేమవుతాను? ఫ్రెండ్. ఇంత క్లియర్ గా మాడుతుంటే మెంటల్ అంటారా? నీకు తెలియపోతే తెలియనట్టు ఉన్నాడు సార్, అంతేగాని. చెప్పు, శిరీషకి మెంటలా కాదా? కమాన్. శిరీష్కి ఎవరు లేరు రమ్మంటారా? ఆవిడకి క్యూ లైక్ ఎప్పుడో పంపిస్తాడు. Go back right now.
డోంట్ వరీ శ్రీష, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. ప్లీజ్ కమ్ డియర్. ఎలా ఉండేదానివి ఎలా అయిపోయావు? డయానా క్వీన్ లా ఉండేదానివి డయేరియా పేషెంట్ లా తయారయ్యావు. అఫ్ కోర్స్ మదర్ అయినా నీ గ్లామర్ తగ్గలేదనుకో. కమాన్ సిరి, టేక్ దిస్. నో థ్యాంక్స్. ఓకే, ఇట్స్ ఆల్ రైట్. బాగా అలసిపోయినట్టున్నావు. పద బెడ్రూమ్కి రెస్ట్ తీసుకుందాం. ప్రకాష్, వాట్ హ్యాపెండ్ యా? హెల్ప్ చేస్తానని తీసుకొచ్చి నువ్వు చేసే పని ఇదేనా? ఎవడో దారిని పోయే దానికి బిడ్డను కనిచ్చావు. నీ ఫ్రెండ్ని, క్లోజ్ ఫ్రెండ్ని ఆ మాత్రం బెడ్ పంచి ఇవ్వలేవా? ప్లీజ్ కమ్ ప్లీజ్ ప్లీజ్. దుర్మార్గుడా, దుష్టుడా, ఒంటరిగా ఆడపిల్ల మీద చేస్తావురా? నీకు అమ్మ రాలేరురా, అబ్బాజీలు లేరురా, పురుగులు పడిపోతావురా, నాశనమైపోతావురా, అదే పోతావురా, ఇదే పోతావురా. ఇది కాదే నీ క్యారెక్టర్. పెళ్లి కాకుండానే సంసారం చేసేది ఎవరో తెలుసా? బ్రోతల్స్. పెళ్లి కాకుండానే తల్లయ్యేదెవరో తెలుసా? బ్రోతల్స్. యు ఆర్ జస్ట్ నంబర్ 1 రేటింగ్ బ్రోతల్. శిరీష, చాలా టెన్షన్ పెడుతున్నావు శిరీష. నువ్వు టెన్షన్ పడుతున్నావు శిరీష. శిరీష, నీ తెలియదు శిరీష, నాలో చాలా విషయం ఉంది శిరీష. ఐ లవ్ యూ శిరీష. చాలా హ్యాపీగా ఉంటుంది యార్. ఐ లవ్ యూ శిరీష. నా మాట విను శిరీష, చాలా బాగుంది శిరీష. సార్, ఈవిడ అన్నయ్యల దగ్గరికి వెళ్ళొచ్చాను. ఈవిడికి మాకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు సార్. దీనికోసం మనిషి అన్నవాడు ఎవడూ రాడు, కానీ కేసు రిజిస్టర్ చేసి కోర్టు తీసుకుపోదండి. ప్రకాష్, నువ్వే చంపావా? సైగలు మూగ భాషలు ఇక్కడ కుదరవు, నోటితోనే చెప్పాలి. నేనే చంపాను. ఎందుకు చంపావు? చంపేనని ఒప్పుకున్నాను కదా, ఏదో సెక్షన్ కింద నన్ను చంపేయండి. ముద్దాయే శిక్ష విధించుకుంటే ఇక్కడ మేమెందుకు?
సెక్షన్లు శిక్షలు నువ్వు గుర్తు చేయాల్సిన పని లేదు. అసలు నువ్వేం చేసావో చెప్పు. ఫారెన్లో నా ఫ్రెండ్ని చంపేశాను, ఇక్కడ ప్రకాశం చంపేశాను, భారతీయ సంస్కృతిని చంపేశాను, గౌరవ మర్యాదలను చంపేశాను, ఆఖరికి నా బిడ్డను కూడా చంపబోయాను. నన్ను చంపేయండి, నేను బ్రతకూడదు. బ్రతకడానికి నాకు అర్హత లేదు. అందరికీ ఒక పాఠంగా, నాకు గుణపాఠంగా నన్ను ఉరికంబ వెక్కించండి. చంపడానికి చావడానికి వెనకాడని నీలాంటి వాళ్ళు సమాజానికే ప్రమాదకరం. అన్నల్ని, వదిల్ని, ఫ్రెండ్స్ని, వర్కర్స్ని లెక్క చేయని నువ్వు చివరి కోర్టును కూడా పట్టించుకోవడం లేదు. నేరం ఒప్పుకుంటే శిక్ష తగ్గిస్తామనుకోవద్దు. సాక్ష్యాధారాల్ని, వాంగ్మూలాల్ని పరిశీలించి తగిన తీర్పు ఇవ్వడానికి కోర్టు 20వ తారీఖు వాయిదా వేస్తున్నాను. నేను జడ్జ్మెంట్ వాయిదా వేస్తున్నట్టు మీరు జర్నీని అర్జెంట్ చేస్తున్నారా? ఎంతైనా జడ్జ్ భర్త అనిపించారు. మీరు పాఠాలు నేర్పించకపోతే పిల్లలేం ఫెయిల్ అయిపోరు. ఈసారి వారం రోజు సెలవు పెట్టండి, ఓకే? అమ్మా, మీకోసం ఎవరు వచ్చారు. బాయ్. నమస్కారం అండి. నా పేరు సాంబశివరావు అండి. నువ్వు శిరీష తాలూకు మనిషివి కదూ? అవునండి. సారీ, నేను ఇంట్లో కోర్టు విషయాలు మాట్లాడను. నేను అందుకు రాలేదండి, కొన్ని సొంత విషయాలు మాట్లాడుకుందామని. సొంత విషయాలా? హాయ్, కొంచెం పర్సనల్ అండి. చెప్పండి. అది మన ఇద్దరి మధ్య ఉండాల్సిన పర్సనల్ అండి. మీరు కాసేపు బయట ఉండండి. చాలా సీక్రెట్ కదండి, అందుకే తెలిపేశాను. చెప్పు. మీ వారు ఢిల్లీలో ఉంటారంట కదండి? అవును. అక్కడ మీ వారు లీడరో అంట కదండి? యూనివర్సిటీ రీడర్. 15 రోజులకోసారి వచ్చి వెళ్తుంటారంట కదండి? ఇవన్నీ నీకెలా తెలుసు? కావాల్సిన వాళ్ళ గురించి ఆ మాత్రం తెలుసుకోలేమంటండి. అమావాస్యకోసారి వచ్చే మీ ఆయన కోసం మీ అందాన్ని అడవి కాసిన వెళ్ళి చేసుకుంటారా? ఆ రోజు కోర్టులో మిమ్మల్ని చూడగానే నా వయసు జిగేలు మంది. మీ ఆయన ఉండరని తెలిసి నా మనసు జాలి పడింది. తేగలాగా మంచి నాజుగ్గా ఉన్నారు. ఎందుకిలా మీ అందాన్ని మగ్గబెట్టుకుంటారు? ఓ పని చేయండి, మీరు నన్ను ఉంచుకోండి, లేకపోతే నేను మిమ్మల్ని ఉంచుకుంటాను. నన్నెవరు అనుకుంటున్నారా? రంబను తలదన్నే మేనకే మీ కాలు మొక్కి అందగత్తి అనుకుంటున్నాను. మిస్టర్ సాంబశివరావు. ఆయ్, పండించేది వరి, పుట్టింది ఈస్ట్ గోదావరి. మేడం, ఏం జరిగింది? అతను చాలా ఇండిసెంట్ గా ప్రవర్తించాడు. అసలు వీడి లోపల ఎందుకు రానిచ్చారు మేడం? ముందు అతను హాస్పిటల్ తీసుకెళ్ళండి ప్లీజ్. కానిస్టేబుల్స్, కాల్ అంబులెన్స్. ఆగండి.
బాధపడకండమ్మా. మీరు నాకు తల్లి లాంటి వారు. ఇదంతా నేను కావాలని చేయలేదు. శిరీష్ నిర్దోషని చెప్పడానికే చేశాను. అవునమ్మా, శిరీష్ అమాయకురాలు. నా శిరీష్కి అనుకోలేకపోయినా ఆర్తన ఉంది. మమకారాన్ని అర్థం చేసుకోలేకపోయినా మానవానికి విలువిస్తుంది. రాష్ట్రం కాని రాష్ట్రం వెళ్ళొస్తేనే స్టైల్ పెరిగే ఈ రోజుల్లో 20 సంవత్సరాలు ఫారిన్లో ఉండొచ్చిన శిరీష్కి ఇతరుల్ని డామినేట్ చేయాలనే తప్ప వేరే ఆలోచన లేని పిచ్చిది. మీరు ఒక జడ్జి అయ్యిండు కూడా ముందు వెనక ఆలోచించకుండా రేపు చేయబోయి నన్ను కత్తితో పొడిచారు. ఎందుకు? ఆడదానికి ఇష్టం లేకపోతే స్వయానా మన్మధుడే దిగొచ్చినా అంగీకరించదమ్మా. నా శిరీష శీలం లేని ఆడదైతే ఆ రోజు వాడిని ఎందుకు చంపేది? హాయిగా వాడితోనే డేటింగ్ పెట్టుకునేది. మొగుడితో తప్ప పరాయి మగాడితో ఊహించుకోలేని ఆడతోనూ ఉన్న ఏ ఆడదైనా ఆ పరిస్థితుల్లో ఉంటే ఈరోజు మీలాగే ఆ రోజు శిరీష్ లాగా చేస్తుంది. ఎంత పచ్చి వ్యభిచారైనా ఇష్టం లేని మగాడి చేయి పడితేనే చేదరిస్తుంది. నా శిరీష్ సిగ్గు తెలియంది కానీ శీలం లేనిది కాదమ్మా. తను నా తమ్ముడిని ఏ డేటింగ్ పేరుతో మోసం చేసిందో అదేవిధంగా మోసం చేసి తనలో మార్పు రావాలని నాటకం ఆడాను. అవును మేడం, శిరీష్లో మార్పు తేవాలని నేను సాంబశివరావు కలిసి ఈ నాటకం ఆడాం. ఆమెలో మార్పు సాధించాం. కానీ లాస్ట్ మూమెంట్లో మర్డర్ కేసులో ఇరుక్కుంది. మీరు శిరీషకు కటింగ్ శిక్ష వేయబోతున్నారని తెలిసి అతను ఈ రేప్ ప్లాన్ గురించి నాతో చెప్పాడు. నీకు తెలియంది కాదు కానీ చెప్తున్నాను. రేపుకు ఉరిశిక్ష వేయాలని చట్టాల మార్పు కోసం ప్రయత్నాలు జరుగుతున్న ఈ రోజుల్లో రేపిస్ని చంపటం కనీసం చిన్న నేరం కూడా కాదని నా నమ్మకం. దయచేసి నా శిరీష్ని కాపాడండి. నా శిరీష్ని కాపాడు. మనల్ని కుట్టినా కుట్టకపోయినా చీవని తేలిని పావుని చంపేస్తున్నాం మనకు హాని కలగకూడదని. శిరీష తన మానానికి హాని వాటిల్లిందని ఒక చీడ పురిగిని చంపింది. ఒక పథకం ప్రకారం ముందు వేసుకున్న ప్లాన్ ప్రకారం చంపలేదు కాబట్టి ఆ క్షణానికి ముందు హతుడు ప్రకాష్కి ముద్దాయి శిరీషకి పగలు ప్రతీకారాలు లేదు కాబట్టి ఆమె ఇంటెన్షన్గా అతన్ని గాయపరచలేదు కాబట్టి ఈ కేసుని కొట్టివేస్తున్నాను. 100 మంది దోషులు తప్పించుకున్నా ఒక నిర్దోషి కూడా శిక్ష అనుభవించకూడదు. న్యాయమూర్తి కోర్టు ద్వారానే కాదు, ఎలా తెలిసినా సాక్ష్యాలు స్వీకరించాలి. తనిస్తున్న ఏ తీర్పైనా పూర్తి నమ్మకంతో ఇవ్వాలి. ఈ 3 సూత్రాలు ఆడదానికి 3 ముళ్ళ మంగళసూత్రాల న్యాయమూర్తికి పవిత్రమైనవి. ఈ సూత్రాలపై నమ్మకంతోనే ఈ తీర్పు చెప్తున్నాను. సాక్ష్యాధారాలు పరిశీలించిన పిమ్మట శిరీష తన నేరాల్ని అంగీకరించిన నిర్దోషిగా ఆమెను విడుదల చేస్తున్నాను.